అందరికీ నమస్తే అండి. నిన్న మనం ఒక షార్ట్ వీడియో చేసుకున్నాం. ఏదంటే BS4 BS6 డ్రైవర్ మిత్రులకి సలహాలు సూచనలు. అయితే అది వాస్తవంగా లాంగ్ వీడియో చేయాలి. అది 2-3 వీడియోస్ అవ్వచ్చు. అయితే ఈ లాంగ్ వీడియోస్ చూసే తీరిక ఉండలేదని షార్ట్ వీడియో చేసి ఒక మన రాజమౌళి గారి టెక్నిక్ ఫాలో అయ్యి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అంటే కానీ కుదరదని నిన్న షార్ట్ వీడియో పెట్టా. నిన్న చూడని వాళ్ళ కోసం నేను ఏమేం చెప్పుకున్నది 2-3 ముక్కలు చెప్తా. అది వెహికల్స్ మనం వాటర్ వాష్ చేసినప్పుడు వైరింగ్కి కానీ ఇంజిన్కి కానీ దేనికి వాటర్ వాష్ కొట్టకూడదని చెప్పుకున్నాం. తర్వాత బండి ఆ ఎలుకలు వస్తే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, వైరింగ్ కట్టలు కొట్టేస్తాయి అని అది చెప్పుకున్నాం. స్టార్ట్ చేసి వెంటనే స్టార్ట్ చేయకూడదు, కీ ఆన్ చేసి అన్ని సెన్సార్లకి పవర్ సప్లై అయిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి, ఎయిర్ ఫుల్ ఎక్కిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీసి 1 నిమిషం ఆగి బయలుదేరాలని చెప్పుకున్నాం. అంతవరకు ఇంకా మిగతా విషయాల గురించి ఈ వీడియోలో సాధ్యమైనందరూ కొంత చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా అయిపోతే ఓకే, అవ్వకపోయినా కూడా మీకు తెలియాల్సిన సబ్జెక్టు మొత్తం తెలిసింది లేదా చెప్తాను డ్రైవర్ మిత్రులకి. సరే, ఫస్ట్ అసలు ఇప్పుడు BS6 BS4 అని చెప్పుకుంటున్నారు, మీరు కూడా అంటున్నారు, వింటున్నారు, మనం అలాగే చెప్పుకున్నాం. అసలుకి ఈ BS4 అంటే ఏంటి, BS6 అంటే ఏంటి అనేది కొద్దిగా నాకు తెలిసినంతవరకు చెప్తా. ఇప్పుడు మనం బైక్ మీద ఎవరైనా సైకిల్ స్టాండ్ సైడ్ తీసుకోకుండా వెళ్తామంటే ఆటోమేటిక్గా చెప్తాం, గురు సైడ్ స్టాండ్ తీ అని చెప్తాం. చాలామంది చెప్తాం. అలాగే ట్యాప్ వదిలేసి ఉంది, వాటర్ వేస్ట్గా పోతుంది, మనం చెప్తాం, ట్యాప్ కట్టేస్తాం. బైక్ మీద వెళ్తున్నా ఆగి ట్యాప్ కట్టేస్తాం. అంటే అది ఒక మానవ ధర్మం. అలాగే మన వెహికల్స్లోంచి వచ్చే పొగ ఎక్కువ అవటం మూలాన ఓజోన్ పొర దెబ్బతింటుంది అని ఆలోచించి యూరోపియన్స్ వాళ్ళు ఈ పొగ మ్యాక్సిమం తగ్గించడానికి ఏమేం చేయొచ్చు అని ఆలోచించి వాళ్ళు ఇంజిన్లో మార్పులు తీసుకురావటం మొదలుపెట్టారు. అందులో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు సైలెన్సర్లోంచి వచ్చే స్మోక్ ఇంతకుముందు 85 అట్లా టైంలో బాగా ఎక్కువ ఉండేది. అప్పుడే వాళ్ళు అలా అంత స్మోక్ రాకుండా ఓజోన్ పొర దెబ్బతింటే మానవాళికి ముప్పు అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా దాంట్లో సక్సెస్ అయ్యారు. అప్పుడు ప్రపంచం వాళ్ళ వైపు చూసింది, కరెక్టే కదా ఇది వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అయిన పని అని. ప్రపంచ దేశాలన్నీ మనం కూడా అందరం కూడా ఈ పొగను తగ్గించి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చి మొట్టమొదట దాని గురించి ఆలోచించి వాళ్ళు ప్రయత్నాలు చేసి దాంట్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్న గౌరవార్థం యూరో నామ్స్ అని తీసుకొచ్చారు ఫస్ట్. తర్వాత మనం కూడా వాళ్ళతో పాటు చేస్తున్న తర్వాత వాళ్ళ మీద గౌరవం కొద్దీ Euro 1 అని పెట్టాం. Euro 1 వరకు వాళ్ళని ఫాలో అవుతున్నాం. అన్ని దేశాలు కలిసి అసలు పొగ తగ్గించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఆ పొగ శాతాన్ని బట్టి ఇక అది దాన్ని ఇప్పుడు Euro 16 కూడా నడుస్తుంది ఇతర దేశాల్లో. మనది BS6కి వచ్చింది. BS అంటే భారత స్టేజ్. అప్పటి వరకు Euro 1 అనేది వాళ్ళకి గౌరవార్థం మనం వాళ్ళకి ఇచ్చేసాం. ఇంకా ఏ దేశాలకు వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆ పొగ శాతాన్ని ఇప్పుడు ఫలానా దేశం సుమారుగా చెప్తున్నా 6% పొల్యూషన్ ఉంది అంటే దానికి ఒక BS6 అనుకోండి. ఇంకొక దేశం 1% పొల్యూషన్ ఉంది అనుకుంటే దానికి 16%. ఇట్లా వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చుకుంటే ఏ దేశం ఆ దేశం
వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అట్లాగే మనది బిఎస్ అంటే భారత్ స్టేజ్. ఇప్పుడు మనం 6లో ఉన్నాం. BS4 వచ్చింది, అది అడ్వాన్స్డ్గా BS5 లేకుండా BS6లోకి వచ్చాం. రేపు BS7 ఉండదు, BS8 ఉంటుంది. ఇట్లా మనం ఇలా ఈ విధంగా దాన్ని BS6 దాకా వచ్చాము. అలాగా పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలంటే కంపల్సరీగా సెన్సారింగ్ విధానం ఉంటేనే అది పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళు ఏమేమి మార్పులు చేయాలో చేస్తున్నారు. ఇంతకుముందు వెహికల్ మనం రేస్ చేస్తే ఫుల్గా స్మోక్ వచ్చేది. ఇవాళ వెహికల్ రేస్ చేస్తే సైలెన్సర్లోంచి మనకి స్మోక్ అనేది కనపడుతుంది. ఈ విధంగా అంటే ఇది మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ కోసం చెప్తాను అంతే. సరే, ఇప్పుడు ఈ వెహికల్ రన్ చేసేటప్పుడు ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు ఎగ్జాస్ట్ బ్రేక్ అనేది ఉంటుంది. ఎగ్జాస్ట్ బ్రేక్ అంటే ఘాట్లో ఒక రూల్ ఉంది. మనం ఏ గేర్లో అయితే మనం ఘాట్ ఎక్కుతున్నామో అదే గేర్లో మళ్ళీ మనం దిగాలి. బ్రేక్ అప్లై చేసుకుంటూ ఇంజిన్ ఎంత స్పీడ్లో ఉందో అదే రకంగా మనం యాక్సిలరేటర్ని బ్రేక్ని ఆపరేట్ చేసుకుంటూ మనం దిగాలి. ఈ ఎగ్జాస్ట్ బ్రేక్ అనేది దిగేటప్పుడు దాన్ని వాడాలి. అది వాడితే ఏమవుతుందంటే సైలెన్సర్లోంచి ఒక ప్లేట్ అడ్డం పడి ఎక్కువ ఇంజిన్ని రేజ్ కానివ్వకుండా చేస్తుంది. దీని వలన మనకి ఫ్యూయల్ కూడా ఇంజిన్ ఎక్కువగా ఖర్చు కాకపోతే ఫ్యూయల్ కూడా కలిసి వస్తుంది, మనకి సేఫ్టీ, బ్రేక్ కూడా అవుతుంది, బండి నిదానంగా దిగుతుంది. ఇంజిన్ ఓవర్ స్పీడ్ అవుతే ఇంకా రోకర్స్ కట్ అవ్వటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంజిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంజిన్ మీద లోడ్ పడకుండా ఉంటుంది ఎగ్జాస్ట్ బ్రేక్. అయితే తప్పనిసరిగా ఇంజిన్ మీరు గ్యాడ్ దిగిన తర్వాత ఆ స్విచ్ని ఆపుకోవాలి. లేదంటే అలాగే అడ్డం పడితే మీకు మైలేజ్ రాదు, బండి పికప్ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైనా ఘాట్కి ముందు ఘాట్ ఎక్కుతున్నాం అనుకుంటే ఇంజిన్ కొద్దిగా హీట్ తగ్గి అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడం దిగటం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగతాది ఫర్దర్గా చెప్తాను. మీరు తెలుసుకోండి, చూడండి. ఇది అంతా మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఇప్పటి వరకు నా షార్ట్ వీడియోలు ఆదరించారు, బాగా వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే ఈ లాంగ్ వీడియోల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించగలుగుతానని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అలాగే షార్ట్ వీడియోలు ఆదరించినట్టే ఈ లాంగ్ వీడియోలు కూడా ఆదరించండి. ఎందుకంటే దీంట్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది బాగా రీచ్ అవుతుంది. నా ఛానల్ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. దీన్ని షేర్ చేయండి, లైక్ కొట్టండి, 10 మందికి రీచ్ అయ్యేటట్టు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.